పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు, పెట్టే డాష్ డాష్కి ఏమైంది అంటారు. ఆ సామెత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాగా సరిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు 2.5 లక్షల రూపాయలు దాటితే పన్ను కట్టాలి. నేను ఉద్యోగాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుండి అలా కడుతూనే ఉన్నాం. అయితే మోడీ సర్కార్ వచ్చాక 7.5 దాకా ఎగ్జామ్షన్ ఉంది. దాదాపుకి ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఎగ్జామ్షన్, 10 లక్షల సంపాదన వరకు నో ప్రాబ్లం, పన్నుగా పెద్ద గట్టక్కర్లేదు, ఎగ్జామ్షన్స్తో సరిపోతుంది. ఆ పైన అయితేనే ఉంటుంది. కానీ ఇప్పుడేం కోరుకుంటారు? 15 లక్షలు చేయండి, 20 లక్షలు చేయండి, 30 లక్షలు చేయండి అని కోరుకుంటారు. అట్లాగే ఇదివరకు కమర్షియల్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్సు, తర్వాత కస్టమ్స్ ట్యాక్స్, ఇట్లాగా 18 రకాల పన్నులు ఉండే. ఇవన్నిటి జిఎస్టీ కింద పెట్టారు. అప్పట్లో తెలిసేది కాదు మనం పన్నులు కడుతున్నామని. కానీ ఇప్పుడు మీరు ఎంత పన్ను కడుతున్నారు? మీరు భోజనం చేశారు, 2000 రూపాయలు భోజనానికి అయితే 400 రూపాయలు ఇట్లాగయ్యింది దీనికి అన్నటువంటిది అక్కడ మీకు దాంట్లో బిల్లు మీద ఇవ్వగానే జిఎస్టీ ఇట్లా దోచేస్తారా అన్నటువంటి ఫీలింగ్. ఇట్లా క్రమంగా పెరుగుతున్నటువంటి రోజులు. ఇప్పుడు బడ్జెట్ రేపు 1వ తారీఖున రాబోతుంది. నిర్మలా సీతారామన్ మీదన మోడీకి ఏం ఆశలు ఉన్నాయో తెలియదు, కానీ జనానికి బోల్డ్ ఆశలు ఉన్నాయి. వ్యాపారుల ఆశలు, వ్యాపారులకు ఉన్నాయి, పన్నులు తగ్గిస్తారని. జిఎస్టీది అయితే ఆ బడ్జెట్లో ఉండదు, ఆ సంగతి అలాగే తెలుసు. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోరికలు అపరిమితంగా ఉన్నాయి. మరి మోడీ ఎంతవరకు పరిమితంగా చేస్తారా, అపరిమితంగా సాయం అందిస్తారో చూడాలి.